హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమాని. ఈరోజు మనం బ్రెడ్ కస్టర్డ్ తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, కూల్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇలాగ బ్రౌన్ పార్ట్ అంతా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకి వైట్ పార్ట్ కావాలి. ఈ బ్రౌన్ పార్ట్ కూడా వేస్ట్ చేయవసరం లేదు, క్రష్ చేసుకొని పైన వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. పాన్లో కొంచెం గీ వేసుకుందాం. బ్రెడ్ పీసుల్ని ఇలాగా రోస్ట్ చేసుకుందాం. రెండు వైపులా ఇలాగా రెండు వైపులా ఇలా రెడ్గా వేపుకుందాం. రెండు వైపులా లైట్గా రెడ్గా వచ్చే వరకు వేయించుకుందాం. క్రిస్పీగా ఇలా వేయించుకొని, బ్రెడ్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు మిల్క్ వేసుకుందాం. మిల్క్ని 1 నిమిషం బాయిల్ చేసుకుందాం. మిల్క్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం కొంచెం షుగర్ కూడా వేసుకుందాం. మిల్క్లో షుగరు కొంచెం మెల్ట్ అవుతే సరిపోతుంది. షుగర్ కరిగేలోగా ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీంట్లో కొంచెం మిల్క్ వేసుకుందాం. మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. పాలల్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఆ మిల్క్లో వేసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి ఇది సరిపోతుంది. ఇలా దగ్గరగా అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పీసుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకుందాం. కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఈ మిల్క్ని వేసుకుందాం. ఒక లేయర్ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. క్రష్ చేసుకున్న బ్రెడ్ పొడి ఉంది కదా, బ్రౌన్ పార్ట్, దాన్ని వేసుకుందాం. ఇంతేనండి, బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1-2 గంటలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది.